హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 65. నా మెడికల్ టెస్ట్ వల్ల అండ్ ఎగ్జామ్ వల్ల ఒక 2 డేస్ అయితే గ్యాప్ వచ్చింది, కంటిన్యూ చేయలేకపోయాను. ఈ 2 డేస్ గ్యాప్కే చాలా చేంజెస్ అయితే అనిపిస్తుంది. అది మన జర్నీలో అని వీటన్నిటిలో కరెక్ట్ అయితే అట్లీస్ట్ నార్మల్ డైట్ కూడా తీసుకోలేము. ఎందుకంటే అది లోకల్లో అయితే అట్లీస్ట్ మన లోకల్ ఫుడ్ అయినా కానీ అరేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇలా అదర్ స్టేట్కి ఇలా వేరే వేరే ప్లేసెస్లో ఇలా తిరగటం వల్ల టైంకి కరెక్ట్ ఫుడ్ అనేది లేక, సంథింగ్ స్లీప్ కూడా సరిగ్గా లేక, వాటర్ చేంజ్ అయ్యి చాలా డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎంత టైర్డ్నెస్ వల్ల కొంచెం వీక్నెస్గా కూడా అనిపించడంతో వర్కౌట్ చేయడానికి కూడా అంతే బాడీ అయితే సపోర్ట్ కొన్నిసార్లు చేయదు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. జనరల్గా అయితే ఇంత ఇలా అనిపించేది కాదు. బట్ ల్యాక్ ఆఫ్ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అటు క్లాసులు మిస్ అవుతున్నాం అనే ఒక చిన్న ఇది, లేదా ఎందుకంటే ఎగ్జామ్ గురించి కానీ, సమ్ జాబ్ జాయిన్ అవ్వాలా లేదా, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ వల్ల మైండ్ ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ రిమైనింగ్ ఇంకా వేరే వేరే సిచ్యువేషన్స్ వల్ల మనం ఇలా కొన్నిసార్లు మన ఏదైతే ఛాలెంజ్ చేసుకుంటామో లైఫ్లో వాటి వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేస్తాం. అదే మేబీ నాతో అయితే ప్రజెంట్ నడుస్తూ ఉంది. నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లమ్స్ అన్ని అలాగే వదిలేస్తానా? ఆన్సర్ షీట్ బ్లాంక్ వదిలేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి వచ్చేసినట్టుంది. బట్ మళ్ళీ ఏదైనా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అంతే. వన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాక అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్. ఐ హోప్ ఐ విల్ ట్రై. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. సో లేట్ చేయకుండా ఈరోజు నా డే 65 వర్కౌట్ని అయితే స్టార్ట్ చేసేస్తాను. నాకు ఒకటి అర్థం అవుతుంది కిషోర్, వి హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. మనం స్పెషల్ కొంచెం గ్యాప్ రావటం వల్ల ఉన్న బాడీ లేజినెస్ని కొంచెం నార్మల్ చేయడం కోసమే మళ్ళీ వామప్ అనేది కొంచెం స్ట్రెచ్చింగ్తో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు వర్కౌట్ని హనుమాన్ దంతో అయితే స్టార్ట్ చేస్తా. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots. కొన్నిసార్లు అనిపిస్తుంది నేను చేసే 5 నిమిషాల వీడియో కోసం ఏదో 2-3 పోజులు జస్ట్ ఊరికి నార్మల్గా ఏదోలా చేసేసి వీడియో కోసం అయితే కొన్ని పొజిషన్స్ లైట్గా ఫినిష్ చేసేసుకొని వర్కౌట్ కోసం వీడియోని అయితే క్రియేట్ చేసి చేయొచ్చు అనిపిస్తుంది. బట్ కానీ గ్రౌండ్ వర్కౌట్ కానీ ఏ వర్కౌట్ అయినా సరే ముందు చాలా ప్రాపర్గా చేయకపోతే బాడీ ఇంజరీస్ అయితే ఖచ్చితంగా అవుతాయి. అండ్ ఏదో వీడియో 1 or 2 పోజెస్ అయితే జస్ట్ ఊరిక నార్మల్గా అలాగైతే చేయొచ్చు. కానీ బట్ నేను ఈ ఛాలెంజ్లో పార్ట్గా కంటిన్యూగా వీడియో చేయటం కంటిన్యూగా వర్కౌట్ చేయడం అనేది అండ్ నేను నా మ్యాక్సిమం స్ట్రెంత్ యూజ్ చేసి పర్ డే ఆల్మోస్ట్ ఒక 1 hour అయినా కానీ వర్కౌట్ చేయకపోతే అదైతే
బాడీకి అంత ఎఫెక్టివ్ కూడా ఉండదు. నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి, మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి. అందుకే ఏ రోజన్నా స్కిప్ అయిపోతే స్కిప్ అయిపోద్ది, కానీ ఏదో జస్ట్ కాసేపు అలా టైంపాస్గా అయితే వర్కౌట్ అయితే చేద్దామని అనిపించదు. ఈరోజు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది, కంప్లీట్ స్కిప్ అని చెప్పేసి. మార్నింగ్ ఎర్లీగానే లేచాను, 6 కల్లా మెలకు వచ్చేసింది. బట్ కానీ అప్పటి నుంచి ఎన్నో కారణాలు నేను అలాగే నెగ్లెక్ట్ చేస్తూ స్కిప్ చేస్తూ ఏదో విధంగా ఈరోజు వర్కౌట్ని అయితే స్కిప్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉన్నా. అంటే స్కిప్ చేయడానికి నేనైతే ట్రై చేయట్లేదు, నేనైతే వర్కౌట్ చేద్దామనే థాట్తోనే కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తున్నా. బట్ ఏదో ఒక రీజన్, మనలో ఉండే ఒక ఇంటర్నల్ క్యారెక్టర్ మనల్ని అయితే బ్యాక్కి పుల్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను. బట్ ఫైనల్లీ దాన్ని అయితే బీట్ చేసి వర్కౌట్ చేయడానికి అయితే వచ్చేసాను. think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes క్రేవింగ్స్ వల్ల, ఆకలి వల్ల, అండ్ మనం కొంచెం డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల టెంపరీగా ఏదో వీక్నెస్ అనిపిస్తుంది, కానీ బట్ బాడీ అలాగేం ఉండదు. 50 చేద్దామని నేను కూడా అనుకోలేదు, 20తోనే కూలర్ చేద్దాం అనుకున్నా. కానీ కొంచెం బాడీ సపోర్ట్ చేయడంతో 50 అయితే చేసేదా. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంకా చేయగలను, బట్ కానీ వేరే ఎక్సర్సైజ్ కూడా చేయాలి కదా, సో అందుకే అంత ఆపేసా. రే, నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. I'm about to pop off. Fuck you, you're lost. We all know that we never really want a boss. So I'ma do what I want to, something I can't undo. Yeah, I'ma do what I want to, something I can't undo. I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to. ఇంకో సెట్ హనుమాన్ పుషప్స్ అయితే ఇంకో సెట్ చేస్తా. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. 18, 19, 20. ఈ హనుమాన్ పుషప్స్ చేయడం వల్ల మన బ్యాక్ పెయిన్ కానీ, జాయింట్స్ పెయిన్, బాడీలో ఉన్న మెయిన్ జాయింట్స్, మన హిప్ పార్ట్, నీస్, షోల్డర్స్ అండ్ బ్యాక్ స్పైన్ మొత్తం యాక్టివ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరిగి మన బ్యాక్ పెయిన్ కానీ, స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులైనా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మన బాడీ జాయింట్స్ కానీ బ్యాక్ పార్ట్కి ఈ హనుమాన్ పుషప్స్ చాలా బెటర్.
రోజుకి ఒక 10 minutes అయినా సరే ఈ ఒక్క వర్కౌట్ చేసినా కానీ నార్మల్ హెల్తీగా ఉండటం కూడా చాలా అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, Let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates. ఇంకొక నోట్లోంచి వాయిస్ రావట్లేదు. ఏంది డబ్బా కన్నా గుండె శబ్దం ఎక్కువగా వినపడతా ఉండదే. అయిపోయింది, చాలా ఆకలిగా ఉంది. అనుభవం ఎందుకో తెలియదు, డైట్ లేకపోవడం వల్లే ఇంత వీక్నెస్ అనిపిస్తుంది. Yeah, I'ma do what I want to, something I can't undo. I'm taking 6 shots, yeah, straight to the face, and I wanna get lost, I'm sick of this place. 18, 19, 20. ఇది స్టైల్ అండి. Taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face, and I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way, so I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6. ఈ లెగ్ రైజ్ కొన్నిసార్లు చాలా టఫ్ అనిపిస్తుంది ప్రాక్టీస్ లేకపోతే. బట్ కానీ స్టమక్లో ఉన్న ఫ్యాట్ బర్నింగ్ కోసం కానీ మన అబ్డామిన్ స్ట్రాంగ్ అవ్వడం కోసం అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవడానికి ఇదైతే సూపర్ ఎక్సర్సైజ్. ఎవరైనా సరే ఇంట్లో ఉండి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటి ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ లెగ్ రైజెస్ని ట్రై చేయండి. బట్ ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ చెప్పారు కదా అని చెప్పేసి జస్ట్ డైరెక్ట్గా ఆ ఒక్క ఎక్సర్సైజ్ చేసి రిజల్ట్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేనే కాదు, ఎవరు చెప్పినా కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెగ్యులర్గా చేయాలి. కొంచెం కొంచెంగా దాన్ని మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ చేస్తేనే ఆ రిజల్ట్ అనేది మన బాడీ ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటుంది. ఏదో ఒక షార్ట్ చూసి ఒక చిన్న వీడియో చూసి అంతవరకు చేసుకొని నెక్స్ట్ డే లేదా 4 days రిజల్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.